ఈ కుక్క చేసిన పని మనుషులకి కూడా సాధ్యం కాదు. ఒక చిన్న పట్టణం, ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు. అక్కడ ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. ఎవరికీ ఎవరి సంగతి తెలియదు. తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉండదు. ఆ పట్టణం రోడ్డు పక్కన ఒక పేదవాడు ఉండేవాడు. ఆయన పేరు రాహుల్. రాహుల్ ఒకప్పుడు మంచి పని చేసేవాడు. కానీ కాలం అతనికి తోడు కాలేదు. ఉద్యోగం పోయింది. ఆరోగ్యం కూడా బాగోలేదు. కొంచెం కొంచెంగా అతని జీవితమే కిందకి పడిపోయింది. చివరికి అతనికి ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి అన్నం కూడా లేదు. రోడ్డే అతని ఆశ్రయం అయ్యింది. ఒకరోజు అతను 2 రోజులుగా ఏమీ తినకుండా రోడ్డు పక్కన పడుకున్నాడు. శక్తి లేక కళ్ళు కూడా తెరవలేకపోయాడు. అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు చాలామంది ఎవరో ఒక్కసారి చూస్తారు, మరికొందరు కళ్ళు తిప్పుకుంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అని అనుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరూ ఆగి అడగలేదు, నీకు ఏం కావాలి అని. అతను లోపల లోపల అనుకున్నాడు, మనుషులం అంటాం, కానీ మనసు ఎక్కడ పోయింది? ఆ రోజు సాయంత్రం అయ్యింది. ఆకాశం నల్లగా మారింది. వాన పడబోతున్నట్టుంది. రాహుల్ ఇంకా అదే చోట పడుకొని ఉన్నాడు. ఆకలి, అలసట, నిరాశ అన్నీ కలిసిపోయి అతని ప్రాణం తీస్తున్నట్టుంది. అప్పుడే అక్కడికి ఒక చిన్న కుక్క వచ్చింది. ఆ కుక్క కూడా చాలా పెద్దది కాదు, చిన్నగా, బలహీనంగా. దాని శరీరం చూస్తే అది కూడా చాలా కష్టాలు పడిందనిపిస్తుంది. ఆ కుక్క మొదట రాహుల్ని చూసింది. కొంచెం దగ్గరకు వచ్చింది. అతని దగ్గర కూర్చుంది. రాహుల్ కళ్ళు తెరవలేకపోయినా ఏదో కదలిక అనిపించింది. చిన్నగా తల తిప్పి చూశాడు. ఒక కుక్క అని అనుకున్నాడు. అతను బలహీనంగా నవ్వాడు. నువ్వైనా నా దగ్గరికి వచ్చావు అని మనసులో అనుకున్నాడు. ఆ కుక్క అక్కడే కూర్చుంది. అతన్ని వదిలి వెళ్ళలేదు. కొన్ని నిమిషాల తరువాత ఆ కుక్క ఒక్కసారిగా అక్కడి నుంచి పరిగెత్తింది. రాహుల్ మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయాడు. ఇది కూడా వెళ్ళిపోయింది అని అనుకున్నాడు. కానీ కొన్ని నిమిషాల తరువాత ఆ కుక్క తిరిగి వచ్చింది. దాని నోట్లో ఒక చిన్న బ్రెడ్ ముక్క ఉంది. అది ఎక్కడో దొరికించుకొని తీసుకొని వచ్చింది. ఆ కుక్క నెమ్మదిగా రాహుల్ దగ్గరికి వచ్చి ఆ బ్రెడ్ను అతని పక్కన వదిలింది. అది చూసిన రాహుల్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇది నా కోసం అని అనుకున్నాడు. ఆ కుక్క తన కళ్ళతో చూసింది. అది చెప్పాలనుకుంటున్నట్టుంది, తిను, నువ్వు ఆకలితో ఉన్నావు అని. రాహుల్ కళ్ళలో నీళ్లు వచ్చాయి. అతను ఆ బ్రెడ్ ముక్కను తీసుకొని చిన్నగా తినడం మొదలుపెట్టాడు. ఆ 2 రోజుల ఆకలి ఆ చిన్న ముక్కతో తీరిపోలేదు. కానీ అతని మనసు మాత్రం నిండిపోయింది. ఎందుకంటే మనుషులు ఇవ్వని సహాయం ఒక జంతువు ఇచ్చింది. ఆ కుక్క అక్కడే కూర్చొని అతను తినే వరకు చూస్తూనే ఉంది. ఆ రాత్రి వాన మొదలైంది. అందరూ పరిగెత్తి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ ఆ కుక్క మాత్రం రాహుల్ దగ్గరే ఉంది. అది కూడా తడుస్తూ అతని దగ్గర కూర్చుంది. రాహుల్ ఆ కుక్కను చూసి అన్నాడు, నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? ఆ కుక్క కేవలం అతన్ని చూస్తూ ఉంది. ఆ రాత్రి ఒక మనిషి, ఒక కుక్క ఇద్దరూ రోడ్డు పక్కన వానలో తడుస్తూ గడిపారు. కానీ ఆ రాత్రి రాహుల్ ఒంటరిగా అనిపించలేదు. తరువాతి రోజు ఉదయం ఒక వ్యక్తి అక్కడి నుంచి వెళ్తూ ఈ దృశ్యం చూశాడు. ఒక పేదవాడు, అతని దగ్గర ఒక కుక్క కూర్చుంది. ఆ వ్యక్తి ఆగిపోయాడు. అతను దగ్గరకు వచ్చి అడిగాడు, ఏమైంది నీకు? ఇప్పటి వరకు ఎవరూ అడగని ప్రశ్న అది. రాహుల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను జరిగినది మొత్తం చెప్పాడు. ఆ కుక్క ఎలా తనకు ఆహారం తీసుకొచ్చిందో, ఎలా తన దగ్గరే ఉండిపోయిందో. ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. అతను ఇలా అనుకున్నాడు, మనుషులమని చెప్పుకునే మనం
చేయలేని పని ఒక కుక్క చేసింది. ఆ రోజు ఆ వ్యక్తి రాహుల్ దగ్గరలోని హాస్పిటల్కు తీసుకెళ్ళాడు. అతనికి చికిత్స చేయించాడు. కొన్ని రోజుల తరువాత రాహుల్ మళ్ళీ బాగుపడ్డాడు. అతనికి చిన్న పని కూడా దొరికింది. కానీ అతను ఆ కుక్కను మర్చిపోలేదు. ఆ కుక్కను తనతో తీసుకొని దానికి మంచి ఆహారం, ఆశ్రయం ఇచ్చాడు. ఆ రోజు నుంచి అవి ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. రాహుల్ అనుకున్నాడు, మనుషులలో కనిపించని మంచితనం ఒక జంతువులో కనిపించింది అని. చివరికి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, మనుషులం అంటాం కానీ మనసు ఉన్నదా? మనసు లేదు. ఒక చిన్న జంతువు చూపించిన ప్రేమ మనకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది. సహాయం చేయడానికి డబ్బు అవసరం లేదు, మనసు ఉంటే చాలు. మీరు సహాయం చేస్తారా? ఒకవేళ చేస్తే గుడ్ హార్ట్ అని కమెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.